టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి మీద బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చాలా కోపంగా ఉన్నాడు. మొత్తానికి మన బీఆర్ నాయుడు గారిని టార్గెట్ చేశాడా అంటే అవుననేసే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా టీటీడీ గోశాలలో గోవుల మృతి మీద సుబ్రహ్మణ్య స్వామి చాలా సీరియస్గా ఉన్నాడు. త్వరలోనే ఈ వ్యవహారం మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని చెప్పేసి కూడా ఆయన చాలా స్పష్టం చేశాడు. దీనికి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా కలెక్ట్ చేస్తున్నాడంట. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఆయన న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేస్తానని చెప్పేసి కూడా చెప్పాడు. ఆయన నెలల వారీగా గోశాలలో గోవుల మరణాల మీద అధికారిక లెక్కలను కూడా ఆయన సంపాదించి ఆధారాలతో సహా న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆయనే ఎక్స్లో కూడా పోస్ట్ కూడా చేశాడు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి గారు అంటే కూటమి ప్రభుత్వానికి కూడా భయం. ఆయన బీజేపీ నేత అయినప్పటికీ ఆయన ఎవరి మాట వినే రకం కాదు. ఒకసారి ఆయన కేసు కానీ స్వీకరించాడంటే ప్రత్యర్థులను 30 తిప్పలు పెట్టే వరకు వదిలిపెట్టే రకం కాదు. ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు మనం చాలా. నేషనల్ హెరాల్డ్ కేసు ప్రస్తుతం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులకు కారణం స్వామి గారు వేసినటువంటి పిల్లే, ఆయన వేసినటువంటి కేసే కారణం. తాజాగా అదే స్వామి గారు టీటీడీ గోశాలలో గోవుల మరణాల మీద కూడా కేసు వేస్తుండడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక చర్చాంశమైంది. ఎందుకనో ఆయన మన బీఆర్ నాయుడు గారి మీద చాలా కోపంగా ఉన్నాడు. మన బీఆర్ నాయుడు కూడా తక్కువ కాదులే, నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంటాడు. ఆయన మాట్లాడిన మాటలో నిన్న బీఆర్ నాయుడు గారు వృద్ధాప్యం వస్తే గోవులు మరణిస్తాయి అని చెప్పేసి కొంచెం నిర్లక్ష్యంగా మాట్లాడాడు. అది మన సుబ్రహ్మణ్య స్వామికి చాలా కోపం తెప్పించేట్టుగా ఉంది. వృద్ధాప్యంలో మనుషుల ప్రాణాలు పోయినట్టే వయసు మళ్ళిన గోవులు కూడా చనిపోతాయని చెప్పేసి ఏదైతే మన బీఆర్ నాయుడు గారు మాట్లాడాడో దాని మీద చాలా కోపంగా ఉన్నాడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి. ఇదే సూత్రం మీకు కూడా వర్తిస్తుంది సార్. అప్పుడు వృద్ధాప్య కారణంతో ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు వదిలేస్తారా అని చెప్పేసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని సుబ్రహ్మణ్య స్వామి ఘాటుగా ప్రశ్నించాడు. అంతేకాదు టీటీడీ చైర్మన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఆ లెవెల్ దాకా వచ్చాయంటే ఆయన ఎంతో కోపంగా ఉన్నాడో మనందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు. ఆయన డిమాండ్ చేయడం చాలా చర్చాంశమైంది. దీన్ని బట్టి ఎంత ఆగ్రహంగా ఉన్నాడో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యుల తీరు మీద ఆయన ధ్వజమెత్తుతున్నాడు. ఆయన వేనున్న పిటిషన్ ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ కూడా రేపబోతుంది. న్యాయస్థానంలో ఏమవుతుందో అనే భయం కూడా వెంటాడుతుంది. అదేవిధంగా తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరిగినప్పుడు జరిగినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అది కూడా నడుస్తుంది. దానికి సంబంధించి డీజీపీకి, అదేవిధంగా సంబంధిత అధికారులకు అందరికీ కూడా ఏపీ హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక కేసును టేకప్ చేసినంటే చాలా సీరియస్గా ఉంటుంది. అంటే తీర్పు లేట్ అవ్వచ్చేమో కానీ పక్కాగా ఉంటుంది. ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని వణికిస్తుంది. అప్పుడేమో తిరుపతి కేసు, అల్లర్ల కేసు, అదే డిప్యూటీ మేయర్ సంబంధించిన ఎలక్షన్లో ఏ విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందో చూసాం, అదొక కేసు. ఇప్పుడు టీటీడీకి సంబంధించి మరో కేసు. నా సామాన్యంగా కూటమి ప్రభుత్వాన్ని మాత్రం స్వామి గారు వదిలిపెట్టడం. ఎస్పెషల్ చెప్పండి మన బీఆర్ నాయుడు గారికి అదే చుక్కలు చూపించేస్తారు ఆయన.